షర్మిల విషయానికొస్తే షర్మిల వైఎస్ సునీతా రెడ్డితో 2 గంటల సేపు భేటీ అయ్యారు. అయితే త్వరలో ఆమె కాంగ్రెస్‌లో జాయిన్ అయ్యే అవకాశం ఉందని అనుకుంటున్నారు. సీఎం జగన్‌కు మైనస్ అవ్వబోతుందా? లేకపోతే ఇది ప్లస్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉందంటారా? యాక్చువల్లీ షర్మిల గారు ఎప్పుడైతే పిసిసి ప్రెసిడెంట్ అయినారో ఈ వాదన అయితే అప్పటి నుంచి మొదలైంది. ఏది ఈ సునీతా రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలోకి వస్తారు, రేపు లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయొచ్చు అనే ప్రచారం అయితే బాగా నడుస్తున్నది. అది సాధ్యమయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇవాళ షర్మిల గారు కడపలో ఉన్నప్పుడు సునీతా రెడ్డి గారు కలవటము, దాదాపు 2 గంటల సేపు మాట్లాడటము, అట్లాగే ఇడుపులపాయలో వైఎస్ సమాధి దగ్గర వాళ్ళిద్దరూ ప్రార్థనలు చేయటం, ఇవన్నీ చూస్తుంటేనంటే వాళ్ళిద్దరూ కొంచెం పాజిటివ్గానే వాళ్ళ వేవ్ లెంగ్త్ పాజిటివ్గానే ఉన్నట్టుగా మనకు అనిపిస్తున్నది. అంటే ఇక పిసిసి ప్రెసిడెంట్గా షర్మిల గారు జగన్ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు కాబట్టి, ఆయన జగన్ ఆవిడ సోదరుడు కాబట్టి, సోదరుని వ్యతిరేకిస్తున్నారు కాబట్టి, వివేకానంద రెడ్డి హత్య కేసులో వైఎస్ ప్రభుత్వం విచారణ నిగ్గు తేల్చే క్రమంలో సరిగ్గా వ్యవహరించడం లేదని సునీతారెడ్డి గారి అభియోగము, ఆరోపణలు, ఆమె కూడా సుప్రీంకోర్టు దాకా లీగల్ ఫైటింగ్ చేస్తున్నారు కాబట్టి షర్మిల గారితో ఈమె రాజకీయంగా కలిసి షర్మిలకి ఆమెకి షర్మిల పరస్పరం నైతిక మద్దతు ఇచ్చుకొని ఈమెని రాజకీయాల్లో దించి బహుశా అక్కడ వాళ్ళ ఫాదర్ స్థానం నుంచి కూడా ఆమెను నిలబెట్టే ఆలోచన చేయొచ్చు, అవకాశం ఉంది అని మనకి వివిధ వర్గాల ద్వారా సమాచారం అందుతున్నది.